నమస్తే వెల్కమ్ టు చాప్టర్ 3 సూర్య ఖనిజ మూలం తెలుసుకుంటున్నాము. చాప్టర్ 3 అందులో ఫస్ట్ డీకాల్సిఫికేషన్ ఆర్ కాల్సినేషన్ అనే దాంట్లో మనము చాప్టర్ 3లో మాట్లాడుకుంటుంది ఇంట్యూషన్. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఇంట్యూషన్తోనే చాలా పవర్స్ వస్తాయి. ఆ ఇంట్యూషన్ని ఎలా తెలుసుకోవడం ఆర్ ఇంట్యూషన్ని ఇంకా ఎంత బాగా అర్థం చేసుకోవచ్చు అనే పాయింట్ మాట్లాడుకుందాం ఈరోజు. ఇది సూర్య ఖనిజ మూలం చాప్టర్ 3. మీకు ఇక్కడి నుంచి అర్థం కావాలి అంటే 1, 2 చూడండి ఒక్కసారి. మీకు 1, 2 చూస్తే 3 ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇంట్యూషన్ అంటే ఏంటి? మన డెసిషన్ ఎలా తీసుకోవాలో దానికి హెల్ప్ అయ్యేది ఇంట్యూషన్. నాకు తెలిసిందనుకో, రేపు అక్కడికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అని వెళ్ళకపోవడం, ఆ డెసిషన్ తీసుకోవడానికి నాకు అది తెలియడం ఇంట్యూషన్. రేపు ఏం జరగబోతోంది, ఈమెను పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్ ఏంటి, ఇంట్యూషన్ చెప్తుంది మనకి. కొన్నిసార్లు ఈరోజు ఆ ట్రైన్ ఎక్కకపోవడమే నయమంటాం, తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. అలాగా మనకి ముందు ఫ్యూచర్కి వెళ్ళి తెలుసుకోవాలి ఆర్ ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి కావాల్సింది ఇంట్యూషన్. ఓకే, ఇది బేసిక్ లెవెల్లో. ఇంకా ఇంట్యూషన్లో ఆజ్ఞ ఓపెన్ అయితే తర్వాత ఏం జరగబోతోంది, క్లైమేట్స్ ఎలా జరగబోతున్నాయి, తర్వాత యుద్ధం ఎప్పుడు రాబోతుంది, ఇవన్నీ కూడా చెప్పచ్చు. కానీ అంతవరకు వెళ్ళొద్దు. మనం బేసిక్ మన జీవితానికి ఉపయోగపడేవి మాట్లాడుకుంటున్నాము. అందులో సూర్యుడి శక్తి నుంచి వస్తున్న సూర్య ఖనిజ మూలంలో చాప్టర్ 3లో ఇంట్యూషన్ తెలుసుకుందాం. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే మన జీవితాన్ని ఒక డెసిషనే మారుస్తుంది. ఆ సబ్జెక్ట్ చదవాలి అని డెసిషన్ తీసుకున్నాం, ఈరోజు ఆ ఫీల్డ్లో పడ్డాం. ఆ రోజు అతనితో వ్యాపారం చేయకూడదు అనుకుంటూ చేశాము, నష్టపోయాం. అలాగా మన డెసిషన్స్ మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి డెసిషన్, ఇంట్యూషన్లో డెసిషన్ తీసుకునేటప్పుడు 2 టైప్స్. మనకి డిస్టార్టెడ్ డెసిషన్స్, నాన్ డిస్టార్టెడ్ డెసిషన్స్. అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామంటే జీవితం బాగుంటుంది, అదే మన పవర్. నిజానికి చాలామందికి తెలియంది ఏంటంటే చిన్నప్పటి నుంచి డెసిషన్ తీసుకునే శక్తి లేకపోవడం. కాఫీ టీ కావాలా అని అడిగితే ఏదోటి ఇవ్వండి అంటారు. డెసిషన్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఒక డెసిషన్ని తీసుకుని దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మీరు తెలుసుకుంటే నెక్స్ట్ టైంకి బెటర్ అవుతారు. ఓకే, అలా డెసిషన్ తీసుకోవడానికి నాన్ డిస్టార్టెడ్ డెసిషన్స్ మన జీవితంలో రావాలి అంటే డెసిషన్ అనే పవర్ని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనని దెబ్బ కొట్టాలి ఆర్ మనని కిందకి లాగాలి అంటే కేవలము మన డెసిషన్నే దెబ్బ కొడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మన పవర్ ఏంటి? కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం. ఆ పవర్ని ఎవరు ఎఫెక్ట్ చేయగలరు? మనని ఎఫెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మన ఇంట్యూషన్ మనకి కనపడకుండా ఆపేయాలనుకున్న వాళ్ళు మనని చాలా విధాలుగా ఎఫెక్ట్ చేస్తారు. అదే డిస్టార్షన్స్. మన మీద జెలస్ పడేవాళ్ళు, కుళ్ళు పడేవాళ్ళు మనకు అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడైతే మన జీవితంలోకి జెలసీని తెచ్చుకుంటామో, అంటే ఇతరులు మన మీద పడ్డ జెలసీ కావచ్చు ఆర్ మనము ఎవరి మీదైనా జెలస్ ఫీల్ అవుతే మన జీవితంలో డిస్టార్టెడ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎవరి మీదైనా కుళ్ళు పడ్డారా, మీ జీవితంలో అన్ని తప్పుడు నిర్ణయాలుగా మారిపోతుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి జెలసీ. నెక్స్ట్ వచ్చేసి డామినేషన్. ఇంట్లో ఎవరినైనా డామినేట్ చేయాలి, నేను వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి, వీళ్ళు నేను చెప్పినట్టుగా వినాలి అని మీ మైండ్లో వచ్చిన క్షణం నుంచి మీ డెసిషన్లన్నీ తప్పుగా మారిపోతూ ఉంటాయి. ఇది ఎంత తొందరగా మైండ్లోకి ఎక్కించుకుంటే అంత బెటర్. మీరు ఎవరినైనా డామినేట్ చేయాలి అనుకున్నా, మిమ్మల్ని ఎవరైనా డామినేట్ చేస్తున్నా మీ ఇంట్యూషన్ పని చెయ్యదు, మీ జ్ఞానము ఓపెన్ కాదు. ఓకే, సో అందుకని ఎవరి డామినేషన్కో ట్రై చేయకండి, ఎవరినో డామినేట్ చేయడానికి కానీ మీరు డామినేట్ అవ్వడానికి కానీ ప్రయత్నించకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూజన్. ఎప్పుడైనా జీవితంలో నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయిన వాడు, భయపడ్డవాడు జీవితంలో ఏదీ సాధించలేడు. నిర్ణయం తీసుకోండి, గుడ్ ఆర్ బ్యాడ్ చూసుకుందాం అనేటట్టుగా డెసిషన్ తీసుకోవడానికి ముందు ధైర్యం ఉండాలి. దాని తర్వాత ఏది రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఏది ప్రో, ఏది కాన్, ఇవి ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి. సో మీ లోపల ఇంట్యూషన్ అనే వెలుగు వెలగాలి అంటే ముందు కన్ఫ్యూజన్ ఉండకూడదు. కన్ఫ్యూజన్ తీసేయండి, ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం, ముందుకెళ్తాం. మ్యాక్సిమం 5-6 నిమిషాలు ఎలాగా అన్నది నేను చెప్తాను. ఓకే, అంతలో కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే మాత్రం వదిలించుకుంటాను, నేను ఈ రోజు నుంచి కన్ఫ్యూజ్ కాను అనేది ఫిక్స్ కండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేషన్. మీ నిర్ణయములో, మీ డెసిషన్ మేకింగ్లో మీ ఇంట్యూషన్ పనిచేయాలి అంటే
ఒకడిని తక్కువ ఒకడిని ఎక్కువ, ఒకడు వేస్ట్ ఒకడు మంచి, వీడు ఈ కులం వీడు ఆ మతం, వీడు ఇలాంటోడు అలాంటోడు అనేది ఏ రోజైతే వస్తుందో మీ మూడవ కన్ను ఇంట్యూషన్ అనేది బ్లాంక్ అయిపోతుంది. సూర్యుని శక్తి మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు. అందుకని ఎప్పుడు ఆ డిస్క్రిమినేషన్ తీసి పక్కన పెట్టండి. ఓకే, మీ జీవితంలో ఒక డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్. ఎప్పుడైతే డల్గుండి డిప్రెషన్గా ఉంటారో మీ ఇంట్యూషన్ పని చెయ్యదు. ఇతరులు మీ మీద వాడే పవర్ కూడా అదే. నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఓడిపోయావు అని 10 సార్లు అంటే మీరు డల్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. అదే వాళ్ళ ఆయుధం. మనని ఇంట్యూషన్ పని చేయనీయకుండా చేయడము వాళ్ళకి తెలిసి కాదు, వాళ్ళకి తెలియదు. అలాగ మన ఇంట్యూషన్ని ఆపేది డిప్రెషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ డల్ అవ్వద్దు. ఏ క్షణమైనా మీకు డల్ అనిపిస్తుందా, కమ్అట్ ఆఫ్ దట్ జోన్. ఆ రూమ్లోంచి బయటకు వచ్చేయండి, హ్యాపీగా ఏదైనా పని చేయండి, మీకు నచ్చిన పని చేయండి. ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. డిప్రెషన్ ఈజ్ యాంటీ సూర్య. ఓకే, ఎప్పుడు జరగకూడదు. శ్రీరామచంద్రుడు డల్ అయితే ఏంటి నేను ఇన్ని బాణాలు వేస్తున్నానని రావణాసుడు ఎప్పటికంతమయ్యానంటే అప్పుడు ఆదిత్య హృదయం చదివి అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం నేర్పించి చెప్తాడు, ఎప్పుడూ కూడా నీకు నువ్వు భయపడకూడదు. రామరామ మహాబాహో, నువ్వు ఎంత స్ట్రాంగో నీకు తెలియదు అన్నట్టుగా సనాతనమైన సీక్రెట్ నీకు చెప్తున్నాను. డూ నాట్ గో ఇన్ టు డిప్రెషన్. డల్నెస్లోకి వెళ్ళొద్దు అని చెప్తాడు. నువ్వు ఎంత గ్రేటో నీకు తెలియదు, నువ్వు లే అనేటట్టుగా, నువ్వు వెళ్ళు, యుద్ధం నువ్వే గెలుస్తావు అనేటట్టుగా ఆదిత్య హృదయము ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ డిప్రెషన్. నువ్వు ఎలా డల్నెస్ని దాటి బయటకు రావచ్చు, ఎలా గెలవచ్చు జీవితంలో అన్నది సూర్యుడు నుంచి వస్తున్న శక్తి గురించి తెలుసుకోండి అని చెప్తాడు. సూర్య ఖనిజ మూలంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నో డిప్రెషన్. ఏదైనా జరగని లైఫ్లో రోడ్డు మీదకి వచ్చేయని నాశనం అయిపోయిన అయినా సరే డల్నెస్ మాత్రం మన జీవితంలోకి రాకూడదు. ఏదైనా నేను ప్రయత్నిస్తా, బతికిన రోజులు ప్రయత్నిస్తా అనే ధైర్యంతో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒపీనియన్స్. ఎవడో ఏదో అనుకుంటాడు, వాడి ఒపీనియన్లో నేను బ్రతకాలి అని, వాడు నన్ను ఏమనుకుంటాడో అని బ్రతకడం అంతకంటే మూర్ఖత్వ బ్రతుకు ఇంకోటి ఉండదు. ఏది చేసినా అనుకుంటారు. మీరు కావాలంటే నా వీడియోలోనే చూడండి కమెంట్లు. నేనేదో కాన్సెప్ట్లు ఏదో చెప్తుంటాను, చెప్పినవులే, నించుని చెప్పడం ఈజీలే అని ఏదోటి అంటారు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, ఎవడి ఒపీనియన్ కోసమో మనము బ్రతకకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఇంట్యూషన్ పెరగడానికి. పోనీ ఇది ఏదో దేనికోసమో కాదు, మీ లోపల ఉండే సూపర్ శక్తి ఇంట్యూషన్ పెరగాలి అంటే ఇవి పోవాలి. దీంతోపాటు ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ స్ట్రక్చర్. ఒక నిండైన ఫ్యామిలీ స్ట్రక్చర్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు ఇంట్యూషన్ ఇంకా కొంచెం బాగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం కమింగ్ చాప్టర్స్లో. బట్ ఇది గుర్తు పెట్టుకుంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మన ఇంట్యూటివ్ పవర్, మనం నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోతాము. అందుకోసం ఈ నిర్ణయం తీసుకునే శక్తిని పెంచుకోవాలి. ఇలా మన నిర్ణయము తీసుకోకుండా మన ఇంట్యూషన్కు అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలా అడ్డుపడతారు? మనకి 5-6 విధాలుగా అడ్డుపడతారు. దానికంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది 5 విధాలుగా మన లోపలికి మన ఇంట్యూషన్ పని చేయనీయకుండా ఇతరులు మన మీదకి అటాక్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళు నిజంగా అనుకుని లేకపోతే ఇలా ఆపుదామని కాదు, కానీ ఇంట్యూషన్ పని చేయకుండా ఉండడానికి కళ్ళ ద్వారా, మాటలు వర్డ్స్ ద్వారా, లేకపోతే పొజిషన్ ద్వారా, టైమింగ్ ద్వారా, స్ట్రక్చర్ ద్వారా, ఇలాగా ఈ 5 రకాలుగాను మనము ఇతరులకి పవర్ ఇచ్చేస్తాం. మన ఇంట్యూషన్ పెరగనివ్వకుండా ఇతరులకి పవర్ ఇచ్చేస్తాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కళ్ళ ద్వారా. చాలామంది కళ్ళతో చూసి, మనం దిష్టి అంటాం కదా, అంతకంటే ఎక్కువ మన లోపల ఉండే ఆ డెసిషన్ శక్తిని ఆపేస్తారు. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని మనకు నచ్చిన డ్రెస్ వేసుకోకుండా ఇంకోటి ఏదో వేసుకుంటాం. అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా చాలామంది కళ్ళు మన మీద పడుతూ ఉంటాయి. ఐస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఐస్ని గనక మీరు దాటి వెళ్ళాలి అంటే ఆరా క్లెన్సింగ్ చేసుకోవాలి. సూర్య టిబెత్ అని నేర్పిస్తాము, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వర్డ్స్ ద్వారా మాటల ద్వారా చాలామంది మనని అణగదొక్కేయడానికి ట్రై చేస్తారు. చాలామంది మన లోపల ఇంట్యూషన్, మన డెసిషన్ మేకింగ్ని అడ్డుపెడుతుంటారు వర్డ్స్ ద్వారా, మాటల ద్వారా. దానికి కంపల్సరీగా ధ్యాన మార్గం ఎంచుకోండి. వాళ్ళ మాటల్ని లోపలికి ఎక్కించుకోకుండా ఒక ధ్యానములో మీరు ఒక పొరలాగా ఏర్పరచుకుంటే, పరదా అంటారుగా, పరదాలాగా ఏర్పరచుకుంటే ఏవి అవసరమో ఉంటాయి, లేనివి
తీసేస్తాం అనమాట, ఫిల్టర్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, మన యొక్క వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు తండ్రి లేకపోతే మామ, అత్త, బాస్, ఇలా వాళ్ళ పొజిషన్ వల్ల వాళ్ళు కొన్ని మన నెత్తి మీదకి రుద్దేస్తూ ఉంటారు. అలా రుద్దేయడం వల్ల మన ఇంట్యూషన్ పనిచేయదు. ఎంతటి వాడైనా సరే, నువ్వు కళ్ళు మూసుకుంటే నీ లోపల ఇంట్యూషన్ పవర్ పెరగాలి అనేటట్టుగా ఉండాలి అంటే ఇతరుల పొజిషన్కి నువ్వు ఎఫెక్ట్ కాకూడదు. వాడు ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అది చెప్పిందంతా వినేయాలేమో అనే దాంట్లోకి వెళ్ళకండి. సూర్య ఖనిజ మూలంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దానికి కావాల్సింది మనకి క్రియ. ఏదైనా క్రియా మార్గము, నేను మీకు చాలా నేర్పిస్తాను క్రియా మార్గాలు. ఒక క్రియా మార్గం ఎంచుకోండి. మన శ్రీ సూర్య త్రిచక్ర సాధన కావచ్చు, సంక్రియ, మీకు ఇదే అని కాదు, ఇక్కడే మీరు రావాల్సిన పని లేదు. ఎక్కడైనా సరే ఒక క్రియ నేర్చుకోండి, ఆ క్రియని గట్టిగా ఫాలో అవ్వండి. సూర్య క్రియలు చాలా బాగా పనిచేస్తాయి మీకు. నవగ్రహ అనుగ్రహం కానీ, లేకపోతే సూర్య యంత్రము కానీ, ఇట్లాంటివి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్. సూర్యుడి టైం ప్రకారము గనక మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటే, ఓకే, సూర్య హోరలో మీరు గనక పనిచేయడం స్టార్ట్ చేస్తే తెలియకుండానే మీ లైఫ్లోకి ఫ్యూచర్ ఏంటి, డెసిషన్ ఏంటి అనేది అలవాటు అవుతుంది. సో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, ఎలాంటి మీకు ఇంట్యూషన్ పవర్ పెరగాలి అనుకుంటే సూర్య హోరలో ట్రై చేసి చూడండి. దాంతోపాటు స్ట్రక్చర్, ఓకే, ఈ వ్యవస్థలో ఉన్నాము కాబట్టి ఇలాగే ఆలోచించాలి, ఇలాగే ఉండాలి అని మన ఇంట్యూషన్ పవర్ పెరగనివ్వకుండా ఆపుతారు. అందుకోసం ఆ స్ట్రక్చర్ దాటి బయటికి రావడానికి ట్రై చేయండి. దానికి వేరియస్ వాస్తు టిప్స్, వాస్తు టూల్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్గా వాస్తు ఉండే కాకుండా వాటి యొక్క టూల్స్ ఉంటాయి, వాటి యొక్క హోమ యజ్ఞ స్టైల్స్ ఉంటాయి. వాటితో మనము వీటిని దాటి బయటకు రావచ్చు. ఇవన్నీ అయిపోతే అప్పుడు లాస్ట్కి మనం దానికి వద్దాం. కాకపోతే సూర్యుడి పవర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, సూర్యుడికి ఉండే ఒక గొప్ప శక్తి, సన్ లైట్ నుంచి వస్తున్నది వేడి లైట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ పవర్ అన్లిమిటెడ్గా ఉంటుంది, అబండెంట్గా ఉంటుంది. ఎవరికైతే ఇంట్యూషన్ పెరగాలి అనుకుంటున్నారు, ఎవరైతే మనకి నేను ఏ దేశం తీసుకున్నా తప్పు అవుతోంది, దీన్ని బెటర్ చేసుకోవడానికి ఏం చేయాలి అని ఎప్పుడు మీకు ఆలోచన వచ్చినా సరే, సూర్యుడి శక్తిని మర్చిపోవద్దు. ఎండలో కూర్చోండి, సూర్య రశ్మిని తీసుకోండి. కొన్ని క్రియల ద్వారా, కొన్ని ఆరా క్లెన్సింగ్స్ ద్వారా, కొన్ని మెథడ్స్ ద్వారా మిమ్మల్ని మీరు మంచిగా రీఛార్జ్ చేసుకోవచ్చు, డీకాల్సినేషన్ చేసుకోవచ్చు. అండ్ ఒక టాక్సిన్ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటపడాలి అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఖనిజాలు బయటకు రావాలి అంటే బాగా వేడి ఎన్వైర్న్మెంట్లోనూ వాటిని టాక్సిన్స్ అన్నీ తీసేసి, ఆ పైన ఉండే చెత్త అంతా తీసేసి లోపల నుంచి ఖనిజాన్ని బయటకు తీస్తారు. అలాగా సెపరేషన్ ఆఫ్ ఆల్ టాక్సిన్స్ అండ్ ఎవాపరేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ జరగాలి. సూర్య రశ్మితో జరుగుతుంది. వేడి మన శరీరం మీద, సూర్యుని వేడి, సూర్యుని కాంతి, సూర్యుని యొక్క కాంతి. మన ఈ మధ్య ఒక కామెంట్లో ఒక అతను చెప్పాడు, అలా అంటే మరి సూర్యుడు దానికంటే ముందు లేడా పుట్టలేదా అని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్యుడు అనేది మనకి ఫిజికల్గా కనిపించే ఒక సూర్యుడే కాదు, కొన్ని వేల సూర్యులు, ఓకే, మనము కనిపెట్టగా ఇది అన్నట్టుగా. సో అలాంటప్పుడు ఒక ఋషి కడుపున పుట్టాడు అంటే అంతకుముందు లేదా అంటే అంతకుముందు శక్తి స్వరూపంగా ఉండింది. ఆ శక్తి స్వరూపం నుంచి మనకు కొడుకుగా పుట్టడానికి ఆ టైం లిమిట్ అనేది మనకి స్పేస్ టైం కాస్మాస్లో కనెక్ట్ అవ్వడానికి ఇలా వచ్చింది. అంతకు ముందు కూడా ఉన్నారు, ఉంటూనే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ ఫిజికల్ రూపంలో మనకి కొడుకుగా రావడానికి ఈ టైం పట్టిందనమాట. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అర్థం చేసుకుంటున్నప్పుడు ఎసోటరిక్గా అర్థం చేసుకోవాలి. ఎసోటరిక్గా అంటే సైంటిఫిక్గా నీకు కనిపించేది గ్రహం అనుకుంటారు చాలామంది. భూగ్రహం అంటే భూమి మీద ఉన్నాం కదా ఈ గ్రహం అనుకుంటారు. భూగ్రహము యొక్క క్వాలిటీస్ అని మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే సూర్యుడు అంటే అక్కడ కనిపించేది అని కాదు, సూర్యుని యొక్క క్వాలిటీస్ అని అర్థం. ఓకే, సో హోప్ మీరు అలా ఆ దృష్టితో ఆలోచిస్తే మీకు ఎవాపరేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్, మన జీవితంలో ఎవరెవరో వేస్ట్ మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది, ఎంత కాదనుకున్నా వస్తుంది, అవన్నీ స్లోగా కరిగిపోయి మాయమైపోతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము సూర్య ఖనిజ మూలంలో చాప్టర్ 3 ఇక్కడితో ఆపుతాను. అండ్ నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సూర్య ఖనిజ మూలం మొత్తం సిరీస్ మీకోసం నేను ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఒకరోజు చూస్తే అర్థం కాదు, కంపల్సరీగా మళ్ళీ చూడాల్సిన వీడియోస్ ఇవి. చూడండి, టైం తీసుకుని చూడండి, రాసుకోండి, వాటి మీద
నెమరు వేయడం అంటారు. వాటిని అదే ఆలోచించండి, ఏం చెప్పాడు, దీన్ని నేను ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని. ఎవ్వరూ చెప్పరు మీకు, ఆయనే సూర్య పరమాత్ముడే, సూర్య భగవానుడే చెప్తాడు మీకు. సో కనెక్ట్ విత్ సూర్య గాడ్. ఎవరి దేవుడు సూర్యుడు? అందరి దేవుడు. బయటకు వెళ్తే అందరికీ కనిపిస్తాడు. సో అందరూ ఫాలో అవ్వచ్చు. ఇది కాస్ట్, కల్చర్, క్రీడ్, కలర్, ఏ డిస్క్రిమినేషన్ లేదు. ఎవరైనా సూర్య భగవాన్ని చూడొచ్చు, వేడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఓకే, హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటాను. సూర్య ఖనిజ మూలాన్ని ఫాలో అవ్వండి అండ్ మీకు లైఫ్లో చాలా డెసిషన్ మేకింగ్ ఈజీ అయిపోతుంది. సో ఐస్కి కానీ, వర్డ్స్కి కానీ, లేకపోతే స్ట్రక్చర్కి కానీ దీనికి ఎఫెక్ట్ అవ్వకుండా మీ డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. లైఫ్లో మీ ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.